హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. సో ఈరోజు ఏంటంటే ఆల్మోస్ట్ మార్నింగ్ నుండి ఫుల్ వర్క్ ఉండే. సో ఎనీవే అది పక్కన పెడితే సీరియస్గా ఒక మ్యాటర్ మాట్లాడదాం అనుకుంటున్నా. మన దగ్గర లాస్ట్ ఒక 5-6 ఇయర్స్ నుండి రెగ్యులర్గా వచ్చే కస్టమర్స్ ఉంటారు కదా, వాళ్ళకి మనం ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ లాగే ఈ ఇయర్ కూడా కొంచెం అప్డేట్ చేసి చెప్తాము. లేకపోతే పాత స్పెట్స్ కంఫర్టబుల్గా ఉన్నాయి, పాత కోటింగ్స్ లైక్ యాంటీ క్లియర్ సిస్టమ్ వాట్ ఎవర్ వాళ్ళు ఏం చూసుకుంటే అది బాగుంది అని అంటే ఓకే, వాళ్ళకు అలాగే అదే కోటింగ్ అవన్నీ సేమ్ ఉంచి పవర్ డిఫరెన్స్ ఏమైనా ఉంటే అవి చూసి ఇచ్చేస్తాం కదా. సో అలా చేసే టైంలో ఎప్పుడైనా మనం మాట్లాడేటప్పుడు ప్రైస్ డిఫరెన్సెస్ వస్తూ ఉంటాయి. ఒక్కొక్కసారి లాస్ట్ టైం మీరు ఒక 1500 అలా పర్చేస్ చేస్తే ఇప్పుడు ఒక 1800 అయి ఉంటుంది. దాన్ని మీరు ఎందుకు యాక్సెప్ట్ చేయట్లేదో నాకు అర్థం కావట్లేదండి. బట్టల రేట్ పెరిగితే యాక్సెప్ట్ చేస్తారు, పెట్రోల్ రేట్ పెరిగితే యాక్సెప్ట్ చేస్తారు, కూరగాయల రేట్ పెరిగితే యాక్సెప్ట్ చేస్తారు. స్పెట్స్ విషయంలో కూడా యాక్సెప్ట్ చేయండి కొంచెం. అప్పటికి ఇప్పటికీ చాలా చేంజ్ అయింది. ఎవ్రీ ఇయర్ ఒకేలా ఉండట్లేదు. మా ప్రైస్ లిస్టులు కూడా మారిపోతున్నాయి. మేము కూడా మార్చాల్సి వస్తుంది. మాకు మాత్రం ఇష్టం ఆ కస్టమర్ని ఇబ్బంది పెట్టాలని మాకేమైనా ఉంటుందా? సో యాక్సెప్ట్ చేస్తే మాకు కూడా హ్యాపీగా ఉంటుంది. అరే మాకు కూడా ఎవరిని వదులుకోవాలని ఉండదండి. బట్ మాకు కూడా పైనుండి వచ్చే ప్రైస్ లిస్టులు కానివ్వండి, ల్యాబ్ వాళ్ళ దగ్గర నుంచెల్లేవి కానివ్వండి మారిపోతూ ఉంటాయి కాబట్టి మారుస్తున్నాం తప్ప ఎవరిని ఇబ్బంది పెట్టడం మాకు ఇష్టం ఉండదు. అర్థం చేసుకొని ఆప్టికల్స్లో కూడా ప్రైస్ చేంజ్ అయితే కొంచెం యాక్సెప్ట్ చేయడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ.